హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఆలస్యం చేసే కొద్దీ జారిపోతుంది, లక్షల్లో ధనం నీ చేతికి తప్పకుండా అంది తీరుతుందని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి తాకనే మీ కష్టాలు, బాధలు అన్నీ కూడా బాబాగారు అయితే తీరుస్తారు. వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపం వెలిగించండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు వెలిగించినట్లయితే మనకున్న సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆరోగ్యంగా కూడా ఉంటాము. మనము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నమ్మకంతోటి మీరు దీపాలను వెలిగించండి. వెంకటేశ్వర స్వామి పిండి దీపాలు వెలిగిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. కంపల్సరీ మీరు నమ్మకంతో దీపాలు వెలిగించండి. ఆ బాబాగారి ఆశీస్సులు కూడా మీపైన ఎప్పుడు ఉంటాయి. ఇక బాబాగారి సందేశం విందామా మరి. లక్షల్లో ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుంది. ఇలా ఎందుకు చెప్తున్నాను అనే మాటను జాగ్రత్తగా విను. ఎప్పుడు కూడా ధనం లేక ఎంతో అల్లాడిపోతున్న నీకు ఒక మంచి మార్గాన్ని నేను చూపించబోతున్నాను. అది తప్పుడు మార్గం కాదు, మరి వేరే వాళ్ళని చేసే విధంగా కూడా కాదు. నీ చేతులారా అంటే నువ్వు కష్టంతో సంపాదించుకున్న నీ ధనంని నీ చేతికి అందే మార్గాన్ని ఈ బాబా నీకు ప్రసాదించబోతున్నాడు. ఎప్పుడు కూడా ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు కదా. డబ్బు లేక ఎంతోమంది దగ్గర చేయి చాపి నిష్ఠూరమయ్యావు. అంటే ఎప్పుడు కూడా నువ్వు ఇతరులు డబ్బు అడిగిన వెంటనే లేదనకుండా ప్రతిరోజు కూడా నిన్ను బాధ పెడుతూ నీకు సరైన సమయానికి ఆ ధనం అనేది చేతికి అందేలాగా చేయకుండా కూడా పని ఎన్నో అడ్డంకులు, ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి నుంచి నీకు అలాంటి పరిస్థితి రానివ్వను. ఇతరుల ముందు చేయి చాపకుండా నీకు సొంతంగా నీ కష్టార్జితంతో నువ్వు నీ జీవితాన్ని అనుభవిస్తావు. మరి అది ఎలాగంటే తప్పకుండా నీ జీవితంలో రాబోతున్న సంతోషం నీకు 1000 ఏనుగుల బలాన్ని నీకు తప్పకుండా చేకూరుస్తున్న ప్రతి క్షణం కూడా. ఎవరు లేరని ఒంటరిగా బాధపడుతున్నావు కదా. నీ సాయిని ఉన్నా కూడా నువ్వు మర్చిపోతున్నావు. ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు. నీ సాయిని నమ్ముకుని నీకు శాశ్వతంగా నీ కష్టాలను దూరం చేయడానికి ఈరోజు ఒక మంచి మార్గాన్ని నీకు తప్పకుండా అందిస్తున్నాను. దీని ద్వారా నీ జీవితమే మారిపోతుంది. ఒకసారి నీ జీవితంలో దీనిని ప్రయత్నం చేసి చూడు. విఫలం కాకుండా నీ సాయి నీకు తోడుగా ఉన్నాడు. అనుక్షణం నిన్నే అంటూ పెట్టుకొని ఉన్నాడు. నువ్వు ఏ క్షణమైతే ఒక బంధం నిన్ను దూరం చేసుకుందో ఆ బంధమే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నువ్వు నాకు షిరిడి దాకా రానక్కర్లేదు. షిరిడికి రావాలని ఎన్నో రోజులుగా తాపత్రయపడుతున్నావు కదా. ముందుగా నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు ఆరోగ్యంగానే ఉంటేనే నువ్వు నా దాకా రాగలవు. ముందుగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో. నీ ఆరోగ్యం మెరుగైతే వెంటనే నీకు నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను. ఈ కొత్త సంవత్సరంలో రాబోయే రోజులు అన్నీ కూడా శుభకార్యాలు చేయగలుగుతావు. ఈ రోజున నమ్మకంతో నువ్వు నన్నే స్మరిస్తూ నా ధ్యానం చేస్తున్నావు కదా. నువ్వు చేసే ప్రతి పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే నువ్వు ఎక్కడ కూడా మోసపోకుండా నీ పనిలో నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికి ఎదుగుతావు. ఈరోజు నీకు అందిస్తున్న ఈ సంతోషాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా. నీ మనసులో ఆవేదన చెప్పడానికి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని తెలుసు. అందుకే నేను నీ పక్కనే కూర్చున్నాను. నీ మాటలన్నీ వింటున్నాను. నువ్వు నన్నే చూస్తున్నావు. నా ఫోటోని కానీ తదేకంగా నా విగ్రహాన్ని కానీ చూస్తూ మనసులో మాటలు నాకు అర్థమవుతున్నాయి. నీ ఆవేదన నేను తెలుసుకుంటున్నాను. ఇక నీ బాధలన్నీ కూడా పోయినట్టే. జీవితంలో పెద్ద మనిషికి కూడా కష్టం అనేది శాసనం కాదు. నువ్వు కష్టాన్ని దాటి బయటకి రా. అప్పుడే నీకు ఎన్నో విజయాలు చూడగలుగుతావు. ఈరోజు నీకు ఒక ప్రశ్న నీ ముందు ఎప్పుడు కూడా ఉంది. ఆ ప్రశ్నకు తగిన జవాబు నాకు ఎవరు చెప్తారు బాబా అని నీ మనసులో తహతహలాడిపోతూ నీ ఆవేదన, నీ బాధ, నీ కష్టాలు అన్నీ పంచుకోవడానికి నీ తండ్రి స్థానంలో నీ సాయి పక్కనే కూర్చొని ఉన్నాడు. నీ మాటలన్నీ వింటున్నాను. ముందు నీ కన్నీళ్ళను తుడుచుకో. నీకు సరైన జవాబు దొరుకుతుంది. నీ సాయి ఏం చెప్పాలనుకుంటున్నాడో నీకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు చూపించే ప్రేమను నోచుకోలేక ఒక మనిషి నీ నుంచి దూరం అయ్యాడు కదా. ఆ బంధం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు.
పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం కష్టమైన ప్రతి క్షణం కూడా బంధం దగ్గర అయితే చాలు బాబా అన్నట్టుగా నాతో ప్రాధేయపడుతున్నావు. కానీ ఆ బంధంలో నీకు ఎన్ని ఒడిదుడుకులున్నాయో, ఎన్ని రకాలైనటువంటి అవన్నీ కూడా సరిచేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ అందులో కొన్ని చిక్కుముళ్ళున్నాయి. వాటిని సరిచేయాలంటే కొంత సమయం పడుతుంది. దీనినే కర్మఫలం అంటారు. ఈ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. ఏ క్షణమైనా సరే, ఏ జీవైనా సరే, ఎవరైనా, ఏ మనిషి అయినా, ఎవరైనా సరే ఈ కర్మ తప్పించుకోలేరు. కాబట్టి నీకున్న బాధలు మర్చిపోవడానికి ఈ సందేశం పంపిస్తున్నాను. దీనిని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన కలుగుతావు. ఎలాంటి కల్మషం లేకుండా నీ మనసుని నిలకడగా కొన్ని ఆలోచనలు చేయగలిగితే నీకున్న సమస్య అతి పెద్దదిగా నీకు కనిపించదు, అదే చిన్నదిగా కనిపిస్తుంది. వెంటనే దాన్ని పరిష్కారం నువ్వు వెతుక్కోగలవు. ఒక మనిషి నిన్ను నిందిస్తున్నాడంటే కేవలం అది నీ తప్పే కదా. నేను చెప్పను, ప్రతి మనిషి అవసరం అనేది ఏ విధంగా ఎలాంటి ఫలితమైనా సరే చేస్తుంది. ఒకవేళ నీకు తెలియకుండానే తెలివితేటలతో ఏదైనా చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ చేసినట్లయితే, అది ఇంకొకరికి బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా కర్మఫలాన్ని నువ్వు అనుభవించాల్సిందే. ఒకవేళ బాబా నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా, నీ సందేశాలు వింటున్నాను, నీ మంత్రాలను చెప్పిస్తూ ఉంటాను, నీ నామమే పలుకుతూ ఉంటాను, నువ్వు చెప్పే బోధనలను వింటూ ఉంటాను. అయినా సరే నేను ఎలాంటి తప్పు చేయను, ఒకరిని నిందించను, ఒకరికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకరిని బాధ పెట్టిన తర్వాత నీవు అంటే ఖచ్చితంగా ఈ విషయంలో ముందుగా సంతోషపడేది నేనే కదా. ఎందుకంటే నా బిడ్డల్ని చెప్పిన మాట విని ఎంతో చక్కగా తన జీవితంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏ దుష్టశక్తి నిన్ను ఆపుతుందో తెలియదు. నీ కర్మ ఫలాన్ని నేను అనుభవించేలాగా చేస్తుంది. ఈరోజు నువ్వు అనుభవించే కష్టం ఖచ్చితంగా పూర్వజన్మదే. కాబట్టి ఈ జన్మలో నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను అంటిపెట్టుకొని ఉన్నాను. కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు చెందవద్దు. నువ్వు నా మాటలు వింటున్నావు అంటే నిజంగా ఎంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఈరోజు ఈ మాటలు విన్నాక నీ మనసు తేలిక అవుతుంది. ఎంత కష్టం ఉన్నా సరే అన్నీ దూరమైనట్లు అనిపిస్తుంది. నీ బాధ అంతా కూడా పోయినట్టు అనిపిస్తుంది. ఈ కోరిక ఈ క్షణమే తీరిపోయినట్టు అనిపిస్తుంది. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటి కూడా నావే అనుకొని పంచుకుంటున్నాను. ఈరోజు నువ్వు నాతో చెప్పుకో. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాదే. నీ సమస్య ఏదైనా సరే లోపం కనిపిస్తే వెంటనే సరిచేయడానికి సాయి తండ్రి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు నువ్వు అనుకున్న పని కాలేదు అని ఎదురు చూస్తున్న వెంటనే నువ్వు ఆ పని కోసం ముందడుగు వేసే సమయం ఖచ్చితంగా వచ్చింది. నువ్వు వెంటనే ఈ సాయి యొక్క విభూతిని ధరించు. ముందడుగు వేసే సమయంలో ఏ పనైనా సరే నీకు ఆటంకం కలగకుండా ఉండాలి అంటే విభూతిని కొద్దిగా నీళ్ళలో వేసుకొని తాగిన తర్వాత ముందడుగు వెయ్యి. నీకు మంచి మార్గాలను, నీకు మంచి లాభాలను నేను తెస్తాను. నీ ఇంట్లో చిన్నపిల్లల అనారోగ్యం బాధపడుతూ ఉన్నా, లేదంటే నీ ఇంట్లో అత్త మామలు కానీ అమ్మ నాన్నలు కానీ వృద్ధులు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా సరే వారి కోసం ప్రత్యేకంగా సాయి మందిరానికి వెళ్ళి కొంత విభూతిని తెచ్చుకొని వారి కోసం ప్రతి క్షణం అంటే ఏ రోజు అంటే ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా కొంత విభూతిని వారి నుదుట మీద ధరిస్తూ ఉండాలి. లేదంటే ఎంతో కొంత నీరును తాగించాలి. ఈ విధంగా చేసినట్లయితే సమస్యతో బాధపడుతున్న కడుపు నొప్పి లేదా ఒంటి నొప్పి ఏదైనా సరే, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది. ఇప్పుడు నీ మనసులో నిలకడగా ఉంచుకో. ఏ క్షణమైనా ఏ సమస్య వచ్చినా సరే నీ సాయిని వెనకాలే ఉండడని మర్చిపోవద్దు. ఈ చిన్న ప్రయత్నం చే. నీ జీవితాన్ని మర్చిపోవచ్చు, కానీ ప్రతి క్షణం కూడా ప్రతి పని కూడా ఒక మంచి సంకల్పంతో ప్రయత్నం చేయి, నమ్మకంతో ప్రయత్నం చేయి. నీకంతా కూడా మంచి జరుగుతుంది, అంతా కూడా మంచి జరుగుతుంది అని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూ ఉంటాను. ఎన్నో సమస్యలతో, ఎన్నో కష్టాలతో, ఎంతో బాధలతో నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావని నాకు తెలుసు. ఎప్పుడు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి తీరని సమస్యలతో బాధపడుతున్నా కూడా నా ముందు కూర్చొని ఇలా బాధపడద్దని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నావు కదా,
బాబా మీద కాస్తైనా దయ కలగడం లేదు కదా నీకు? ఎంత బాధపడుతుందో అని నువ్వెందుకు బాబా ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వడం లేదు? రోజు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు. ఈరోజు నేను ఒక మంచి సమయాన్ని, అలాగే నీ సహాయాన్ని తప్పకుండా నేను అది చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. మంచి అవకాశాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఎప్పుడు కూడా ఉంటాను. నా మాట కొట్టి పడేయకుండా నేను చెప్పేది ఆలకించు. నీ సమస్య ఏమిటో, సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏంటో నీ బాబాకు ఏది కాదు అన్నీ తెలుసు. కానీ మంచి సమయం రావాలన్నా, అన్నీ ఎదురు చూసేటువంటి శుభవార్తలు చెప్పాలని మాత్రం ఎప్పుడు ఆనందించాలని నువ్వు ఆనందిస్తూ ఉంటే, నేను కూడా నిన్ను చూస్తూ ఉండాలని ఎప్పుడు కూడా ఉంటాను. ఎందుకంటే నన్ను ఒక తండ్రిగా, గురువుగా భావించి ప్రతి ఒక్కటి కూడా నాతో పంచుకొని, ప్రతి కష్టాన్ని నాతో చెప్పుకుంటూ, ప్రతి ఒక్క మాటను కూడా నాతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని నాకు కూడా ఉండదా చెప్పు? ఉంటుంది కదా. మరి నువ్వు అనుకుంటున్నావు ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టేవచ్చేమో కానీ, ప్రపంచంలో ఎవరైనా సరే నిన్ను మోసం చేయవచ్చేమో కానీ, నువ్వు నమ్ముకున్నటువంటి బంధం ఎప్పుడు కూడా నీకు ధైర్యం ఇవ్వలేకపోవచ్చు. కానీ నేను మాత్రం మధ్యలోనే నీ చెయ్యి విడిచిపెట్టను. అలా ఎప్పుడు కూడా చెయ్యను నేను. ఎందుకంటే ఒకసారి నన్ను సాయి తండ్రి అని స్మరించినా, లేదంటే నాతో పాటు నువ్వు ప్రయాణం కొనసాగించిన జీవితంలో నువ్వు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైనా సరే ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం సాయికి ఉంది అని తెలుసుకో. ఒకసారి బాబాని పిలిచిన తర్వాత మన బంధం ఎప్పటికీ కూడా జన్మలకి కూడా చేరనటువంటి గొప్ప బంధంలా మిగిలిపోతుంది తప్ప నన్ను ఎప్పటికీ కూడా నువ్వు ప్రశ్నించలేదు. నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టండి, నేను ఉండలేవు. ఒక్కసారి బాధ కలిగినప్పుడు అనిపించవచ్చు. అసలు నా బాబా ఉన్నా సరే ఇన్ని కష్టాలు ఉంటే చూస్తూ ఉన్నాడా? ఒక చేయాలో చూస్తే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు సమస్య ఎందుకు ఇలా వెంటబడుతుంది అని నీకే కాదు, ప్రతి ఒక్క మానవుడికి కూడా అనిపించటం వింతేమి కాదు. కాబట్టి నీకు కూడా అనిపించింది. నేను దానికి బాధపడని అవసరం లేదు. అలాగే నీ పైన కోప్పడను కూడా లేదు. ఎందుకంటే నా బిడ్డల మనసు నాకు బాగా తెలుసు. కాబట్టి వారి యొక్క మనసు ఏ విధంగా కరిగిపోతుందో నాకు తెలుసు. ఏ సమయంలో వారు ఏ విధంగా స్పందిస్తారో కూడా నాకు తెలుసు. కొన్ని క్షణాలు నీకు తెలియదు. కొన్ని క్షణాలలో మీకు అర్థం కాదు. కొన్ని రోజులు మీకు అసలు ఏమిటంటే మీ మనసుకు ఏది చెప్పినా కూడా అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో మీరు అర్థం కాని ఎప్పుడు కూడా పరిస్థితుల్లో మీరు ఉంటారు. అలాంటప్పుడు మీకు కేవలం ఆ సమస్య కోరిక నెరవేరడం లేదని మాత్రమే తెలుస్తుంది. కానీ దానివల్ల ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు అనేటివి వస్తాయో, దానివల్ల ఎదురయ్యేటువంటి నష్టాలు ఏవి కూడా తెలియదు కదా. తెలియక ముందు రోజులలో ఏం జరుగుతున్నది మీకు తెలియకుండా గందరగోళంలో పడిపోయి ఎప్పుడు కూడా భగవంతుడు కోరిక అంటే నేను కోరుకున్న కోరిక వెంటనే నాకు ఇవ్వలేదని భగవంతుడు మిమ్మల్ని అంటే భగవంతుడికి మీకు దూషిస్తూ ఉంటాడు. అది మీకు తప్పు కాదు. మీకు వచ్చిన కష్టం మిమ్మల్ని అలా చేసేలా చేస్తుంది. మీ ప్రార్థనలు కూడా పూర్తిగా మారిపోయాయి. మీరు బాధపడుతుంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటారో చెప్పు. ఎప్పుడు కూడా అలా అనుకోవద్దండి. ఇప్పటికే మీరు ఎన్నో సమస్యలు, కష్టాలు ఎదురైనా సరే ఆ సమస్యల నుంచి ఎంత నలిగిపోయినా సరే చిన్నప్పటి నుండి కూడా ధైర్యంగా ఈ విధంగా నాకు నా బాబా ఉన్నాడని మీరు కాస్త నమ్మకం కలుగుతుంది. అది కేవలం నేను మీకు ఇచ్చినటువంటి ధైర్యం వల్లనే కదా మీరు ఇంత కష్టమైనా సరే ధైర్యంగా ముందుకు నడిచారంటే అందులో నీ బాబా తండ్రి పాత్ర లేదనుకుంటున్నావు కదమ్మా. నీకు దూరమైనటువంటి బంధం, ప్రేమ కావచ్చు, లేదంటే అన్నదమ్ముల బంధం కావచ్చు, లేదంటే ఏదైనా సరే నేను ఎక్కువగా బాధ పెడుతూ ఉంటారు. అన్నదమ్ముల బంధమైనా సరే, ఏదైనా సరే, తల్లిదండ్రులైనా సరే మిమ్మల్ని దూరం పెట్టాలని ఏ బంధం అయితే మీకు దూరం అయిందని భావించి చాలా ఎక్కువగా బాధపడుతున్నారో, ఏ బంధం కోసం అయితే మీరు తప్పిస్తూ ఉన్నారో ఆ బంధం మీకోసం తప్పకుండా వెతుక్కుంటూ రాబోతుంది. స్వయంగా వారు తప్పులు తెలుసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు. కాబట్టి ముందుగా ఇంతకుముందు రోజుల్లో జరిగిన విషయాలు ఏవి కూడా మీరు వారి ముందు ఏమాత్రం కూడా ప్రస్తావించకుండా వారిని అర్థం చేసుకొని ముందు జరిగినటువంటి లోటుపాట్లన్నీ కూడా ఒకసారి చక్కగా ప్రస్తావించుకొని ఇక నుంచి ఎలాంటి తప్పులు మీ మధ్య ఎప్పుడు కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకరి మీద ఒకరు చక్కగా ఒకరి ప్రేమను అర్థం చేసుకొని ఒకరిపై ఒకరి గౌరవంతో ఈ సమాజంలో నలుగురు కూడా ఈ విధంగా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధానంగా మీరు ప్రవర్తించండి. మీకు మీరే సాటి అని పెంచుకొని మీకు మంచి నిర్ణయాన్ని తీసుకోండి. మీ గురించి ఎక్కువగా ఆలోచించుకోండి. ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మీ మనసులోకి రానివ్వకండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కష్టమైన సమస్య ఏదైనా సరే
మీ కోరిక ఏదైనా సరే మీ బాబా ఎప్పటికీ కూడా మంచి మార్గాన్ని నడవడికను అలాగే మీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పాటు చేసే విధానంగా ఉంచుతాడని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దండి. సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపండి. మంచి మంచి శుభవార్తలు మీరు వినే విధానంగా ఈ బాబా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటావని నేను మరలా గుర్తు చేస్తున్నాను. ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధానంగా ఈ క్షణం నీకు అందించబోతున్నాను. మంచి లాభాలైతే ఇక నుంచి పొందబోతున్నావు. దాని ద్వారా నువ్వు అధికమైన ఆదాయం నీ చేతిలో తప్పకుండా వస్తుంది. ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా, ఎన్నో పోరాటాలు చేశావు. నువ్వు ఈ పోరాటంలో గెలిచావు. ఇక నువ్వు ఇప్పటి నుంచి కూడా అంతే సంతోషాలన్నీ కూడా మరలా తెలియపరుస్తున్నావు. ఎప్పుడు కూడా బాధపడవద్దు. ఈ జీవితంలో ప్రతి జీవికి కూడా కష్టాలన్నీ కూడా జీవించే ప్రతి జీవికి కూడా సర్వసాధారణం. వాటన్నిటిని కూడా జయించి నీ జీవితంలో సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఉంటావు. అలా కాదని ఎప్పుడు కూడా మీ కష్టాలకు భయపడిపోయి మాకే ఎందుకు నీ బాధలు అని ఎప్పుడు ఇలా దిగులు పడుతూ కూర్చుంటే ధైర్యంగా ఉండవు. ఇక నువ్వు నీ జీవితంలో చాలా నష్టపోతావు. అందుకే ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. దేనికైనా సరే నీ సాయి తండ్రి నీ వెంటే ఉన్నాడని ఆనందంగా ఉండు. ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు అనేటివి ప్రతి ఒక్క మనిషికి తప్పవు కదా. ఇక బాధపడవద్దు. బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? అసలు బాధపడడం వల్ల మనకి ఏ విధమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితం అయితే రాదు కదా. నీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో కూడా తెలుసుకో, ఎక్కడ నిలబడాలో కూడా తెలుసుకో. కనుక నేను చెప్పేది ఏమిటంటే, నీవు ఎందుకు అంత మొహమాట పడుతున్నావు? ఇంత వయసు వచ్చింది, ఇంత మొహమాట పడకుండా ఈ రోజులో ఎవరు ఎదురుగానైనా సరే, కొంతమంది ఎదురైనా సరే ధైర్యంగా సిగ్గుపడకుండా సమాధానం చెప్తున్నారు కదా. ఈ రోజు వరకు నీ జీవితం నీ చేత నీ మొహమాటం అనేది ఎందుకు నీలో ఎక్కువగా ఉంది? నీ తల్లిదండ్రులు చెప్పారు ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి, మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదని. నువ్వు సిగ్గుపడే పనులు ఏవి కూడా చేయలేదు కదా. మరెందుకు నువ్వు అంతలా భయపడుతూ సిగ్గుపడుతున్నావు? కొన్నిసార్లు ఈ మొహమాటం అనే మాట చాలా చిన్నదిగా ఉండవచ్చు, కానీ దీని ద్వారా ఎదుటి వ్యక్తిత్వాన్ని ఎక్కువగా చాలా తేలికగా నేను అంచనా వేస్తారు. ఎలా అంటే, నలుగురిలో వెళ్ళినప్పుడు మాట్లాడడం చేత కాదు. వీరు ఎవరికి ఎప్పుడు కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఇంత వయసు వచ్చినా కానీ వీరికి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో వీరికి చేత కాదు. వీరి అమాయకులని ముద్ర వేసి మరి ఉంటారు. ఒక్కొక్కరి బాధపడుతూ జీవితంలో ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఆ ముద్రని నువ్వు ఎప్పుడు కూడా చేరుకోలేవు. కాబట్టి నిన్ను మార్చుకోవాల్సిన మొదటి లక్షణం ఏమిటంటే, మొహమాట పడకుండా ఇక్కడే వదిలేసేయి. ఇలా మాట్లాడుకుంటూ నువ్వు ఎలా మాట్లాడాలనుకుంటున్నావో, ఎలా మాట్లాడదలుచుకుంటున్నావో అక్కడే ఆ మాటను ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయి. ఇది ఎన్నో సమస్యల నుంచి నిన్ను గట్టెక్కిస్తుంది. నీ కుటుంబ సమస్యల దగ్గర కూడా ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. ఏదైనా సరే అంటే భార్య అయినా భర్త అయినా ఏదైనా మనసులో ఉంటే అనేస్తారు. మొహమాట పడరు. సిగ్గుపడకుండా ఏది మనసులో ఉంటే అది గట్టిగా చెప్పేస్తారు. ఈ మనిషి ఖచ్చితంగా ఉంటారని మీ ఇంట్లో కూడా అంటే చాలా గౌరవం అనేది తెలియకుండానే ఏర్పడుతుంది కదా. లేకపోతే నువ్వు మొహమాట పడుతూ ఉన్నావంటే మీరు ఎప్పుడు కూడా మొహమాట పడి అందరి హామీలు ఇస్తారు, కోరి కష్టాలను తెచ్చుకుంటారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎవరికి ఏ మాట ఇచ్చేస్తున్నారని భయపడుతూ నిన్ను ఎప్పుడు కూడా వారికి ఒక చిన్న చులకనగా చూస్తూనే ఈ వెంట గమనిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఆ మొహమాటాన్ని అక్కడే వదిలేయాలి. అలా వదిలేసినప్పుడు నీ కుటుంబం, నీ బయట వారు అందరూ కూడా, నీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా నిన్ను చూసి చాలా ఖచ్చితమైన మనిషివని, ఏది నీ మనసు కనిపిస్తే అలా మాట్లాడతావని, ధైర్యంగా ఉంటావని తెలియకుండానే ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. మొదట నీ మనసుతోనూ పోరాటం చేసుకో, ప్రయత్నం చేయి. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని బాబాగారు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి. బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట అయితే మనకు మన జీవితంలోనే ప్రతి ఒక్క విషయాలలో కూడా చెప్పే విధానంగా ఉంటుంది, మనకు మన జీవితంలో వర్తిస్తుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని, కష్టమైన సమస్య ఏదైనా సరే, మీ కోరిక ఏదైనా సరే, మీ బాబా ఎప్పటికీ కూడా మంచి మార్గ నడవడికను అలాగే మీకోసం
ఒక మంచి గమ్యాన్ని ఏర్పాటు చేసే విధానంగా ఉంచుతాను. ఎప్పటికీ కూడా మర్చిపోదండి. సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపండి. మంచి మంచి శుభవార్తలు మీరు వినే విధానంగా ఈ బాబా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటామని నేను మరలా గుర్తు చేస్తున్నాను. ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధానంగా ఈ క్షణం నీకు అందించబోతున్నాను. మంచి లాభాలైతే ఇక నుంచి పొందబోతున్నావు. దాని ద్వారా నువ్వు అధికమైన ఆదాయం నీ చేతిలో తప్పకుండా వస్తుంది. ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా, ఎన్నో పోరాటాలు చేశావు. నువ్వు ఈ పోరాటంలో గెలిచావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. శ్రద్ధ